హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వాట్సాప్ అందరూ బాగున్నారా? నేను మీ పిచ్కని వచ్చేసా పిచ్క టాక్స్లో స్పారో టీవీలో. ఓకేనా? ఈరోజు ఒక మంచి సామెత తీసుకొచ్చాను రా. సామెత అంటే ఏంటంటారు? ఇడియమ్స్ అంటారు, ప్రోవర్బ్స్ అంటారు, ఇలా రకరకాలుగా మనకు తెలియదు కదా, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, మక్కికి మక్కి ఇదైనా విన్నారు ఎప్పుడైనా? మక్కికి మక్కి అంటే ఉన్నది ఉన్నట్లుగా ఒక అక్షరం కూడా తేడా లేకుండా పులి స్టాపులు కామాలతో సహా ఉన్నది ఉన్నట్టుగా అచ్చు గుద్దినట్లు రాసేయడం అనమాట. చాలా మంది మా ఫ్రెండ్స్ చాలా మంది కాపీ కొడుతుంటారు కదా, అప్పుడప్పుడు ఆ కాపీ కొట్టేటప్పుడు ఒక్కొక్కడైతే తిప్పి చూడము అంటాడు, టర్న్ ద పేజ్ అంటుంది, అది కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాడు. అంటే వాడు వెర్రి బాబులోడు, వాడికి అర్థం కాకుండా వాడు ఉన్నది ఉన్నట్టుగా కాపీ కొడుతున్నాడు. టీచర్ పిలిచి ఏంట్రా మక్కికి మక్కి కాపీ కొట్టావా అని ఒక ముట్టకాయ వేస్తారు కదరా. పిల్లలు, ఇంతకీ ఈ మక్కికి మక్కి అనే ఈ సామెత, ఈ ప్రోవర్బ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? దాని గురించి ఒక చిన్న పిట్ట కథ ఉంది, చెప్తాను. నేను పెట్టాను కదా, అందుకే పిట్ట కథ అంటున్నాను. ఓకేనా? ఇప్పుడు విషయం ఏంటంటే, ఒకరోజు రాము అనేవాడు ఏం చేశాడు, శ్యాముకి ఒక బుక్ ఇచ్చాడట, హోంవర్క్ రాయిరా అని. వాడేం చేశాడు, ఉన్నది ఉన్నట్టుగా పేజీలు తిప్పుతూ ఉన్నాడట. ఆ పేజీలు తిప్పుతూ ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ఈగని కూడా చూశాడు. వాడేదో ఆ గాలికి వచ్చినప్పుడు ఆ పుస్తకం మూసేసినప్పుడు ఆ ఈగ లోపల పాపం వెళ్ళిపోయింది, అది చచ్చిపోయింది. వీడేంటి, ఆ హోంవర్క్ చేయడానికి ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వెళ్ళి మొత్తం పేజీలు తిప్పుతుంటే అప్పుడు సడన్ గా వాడికి ఒక ఈగ కనపడింది. అదేంటి, పుస్తకంలో ఈగ ఎలా వచ్చింది అని చూశాడంటరా. చూస్తే ఆ గాలికి అలా పుస్తకం మూసుకుపోయినప్పుడు అది ఈగ లోపల చచ్చిపోయింది అనమాట. ఆ ఈగ చచ్చిపోయింది కదా అని ఈడేం చేశాడు, ఆ హోంవర్క్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తూ ఆ ఈగని కూడా ఇంకొక ఈగని తీసుకొచ్చి వీడు పట్టుకొని అది చంపేసి మళ్ళీ అక్కడ అంటించాడంట. ఆ తర్వాత మరుసటి రోజు స్కూల్లో మాస్టర్ పిలిచి, ఎదురా హోంవర్క్ ఏది, రాము శ్యాము ఇద్దరు తీసుకురండి అన్నాడు. రాము శ్యాము ఇద్దరు వెళ్ళారు, వెళ్ళి పుస్తకాలు ఓపెన్ చేశారు. ఓకే, అదేంట్రా ఇక్కడ ఈగ ఉంది అన్నాడు. చూశాడు, అందరు నవ్వుకున్నారు. సారీ మాస్టారు, అది అలా వచ్చింది, చచ్చిపోయిందేమో, నేను చూసుకోలేదు మాస్టర్ అన్న. అరే శ్యామ్, నువ్వు తీసుకురారా హోంవర్క్ అన్నాడంట. వీడి పుస్తకం ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి వీడి దగ్గర కూడా అలాగే ఒక ఈగ ఉంది. ఏంట్రా శ్యామ్ ఇలా చేశావు అని మాస్టర్ అడిగాడు. అప్పుడు శ్యామ్ ఏమన్నాడు తెలుసా? ఎస్, ఏం లేదు మాస్టారు, నేను వాడి దగ్గర చూసి కాపీ కొట్టి రాశాను మాస్టర్, సేమ్ అందులో ఈగ ఉంది మాస్టర్, అందుకే నేను కూడా మాస్టర్ ఈగని చంపి అక్కడ పెట్టాను అన్నాడు. అందరు గొల్లు నవ్వారు, క్లాస్ రూమ్ అంతా నవ్వుల పాలైపోయారు. శ్యామ్ గారు, ఏంట్రా ఇది మక్కికి మక్కి అంటే ఈగకి ఈగ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేశారో ఎదవా అని చెప్పి మాస్టర్ నవ్వి వాడిని ఒక ముట్టగా వేశాడు. ఇలారా, ఈ విధంగా ఈ మక్కికి మక్కి అనే సామెత పుట్టిందనమాట. అర్థమైంది కదా? సో సరదాగా నవ్వుకున్నారు కదా. మరుసటి రోజు ఇంకొక సామెతతో ఇంకొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా స్టే ట్యూన్ స్పారో టీవీ. బాయ్ బాయ్.